హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక తెచ్చుకున్న కేదార్నాథ్, ఇక చార్ ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం శుక్రవారం తెచ్చుకుంది. ఈ కార్యక్రమానికి 12,000 మంది భక్తులు హాజరయ్యారు. ఇక నేపాల్, థాయిలాండ్, శ్రీలంక దేశాల నుంచి 54 రకాల 108 క్వింటల్ల పూలను తీసుకొచ్చి ఆలయాన్ని అలంకరించారు. ఇక యాత్ర నవంబర్ 3 వరకు కొనసాగుతుంది. తర్వాత పాక్ పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్, ఇక ఆ దేశాన్ని FATF గ్రే లిస్ట్ లో చేర్చేందుకు ప్రయత్నం. ఇక IMF సాయం పైన ఆందోళనకు సిద్ధం. ఇక ఇండియన్ మిలిటరీ స్ట్రైక్ భయంతో POK మదర్సాలు క్లోజ్. తర్వాత 2 నెలలు సరిపడా ఫుడ్ నిల్వ చేసుకోండి. ఇక POK ప్రజలకు పాక్ అలర్ట్ చేసింది. తర్వాత ఫైటర్ జెట్ల గర్జన, ఇక గంగా ఎక్స్ప్రెస్ వైపై ల్యాండింగ్, ఇక టేక్ ఆఫ్ చేపట్టిన IAF. ఇక ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో రెఫెల్, మిరాజ్, మిగ్, జాగ్వార్, హైరస్కులర్ యుద్ధ విమానాలు చక్కర్లు. ఇక రాత్రి వేళ కూడా ల్యాండింగ్ సౌకర్యం. ఇక దేశంలో ఆ ప్రత్యేకత ఉన్న ఒకే ఒక్క ఎక్స్ప్రెస్ వే ఇది. పాక్ మరియు భారతదేశానికి మధ్య జరుగుతున్న పాక్ చాలా ఉల్లంఘనాలు కూడా చేస్తుంది. దానికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం. ఇక పాక్ గుణపాఠం చెప్పాల్సిందే. ఇక పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన అన్ని రోజులైనా స్ట్రాంగ్ యాక్షన్ ఏది అంటున్న విపక్షాలు. ఇక కేంద్రం ఏ చర్యలు తీసుకున్న మద్దతిస్తామని ప్రకటించిన CDW. ఇక కులగణనకు టైం లైన్ పెట్టాలని డిమాండ్ చేసింది ప్రతిపక్షం. ఇక రిజర్వేషన్లు 50% మీ పరిమితి తొలగించాలి, మా పోరాటం వల్లే కులగణనకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు CDW కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దాన్ని పూర్తి చేసేదాకా పార్టీ కేడర్ కాపాడాలి. ఇక పోరాడాలి. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానం. ఇక AICC చీఫ్ ఖార్గే నేతృత్వంలో ఢిల్లీలో సమావేశం జరిగింది. తర్వాత ఇక సోనియా, రాహుల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యారు. ఇక తెలంగాణ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక శుక్రవారం ఢిల్లీలో జరిగిన CWC సమావేశంలో పాల్గొన్న సోనియా గాంధీ, ఖార్గే, రాహుల్, KC వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇండియాలో ఉగ్రవ మూకలను ఎగదోస్తున్న పాకిస్తాన్ గట్టి గుణపాఠం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ఎన్ని రోజులు కేంద్రం ప్రభుత్వానికి స్పష్టమైన వ్యూహం కరువైందని విమర్శించింది విపక్ష. ఇక ఉగ్రవాద దాడిలో న్యాయం కోసం యావత్తు దేశం ఎదురు చూస్తున్నది, కేంద్రం నుంచి జవాబుదారీ తనారి కోరుకుంటున్నది అని స్పష్టం చేసింది. ఇక కులగణనకు టైం లైన్ ప్రకటించాలి, తగిన నిధులు కేటాయించాలని, రిజర్వేషన్ పై 50% పరిమితిని ఎత్తివేయాలని కోరింది. తర్వాత శుక్రవారం అమరావతి పునర్నిర్మాణం శంకుస్థాపనలో కార్యక్రమంలో ప్రధాని మోదీ గిఫ్ట్ గా చాక్లెట్ ఇవ్వడంతో నవ్వులు చిందిస్తున్న పవన్ కళ్యాణ్. ఇక పక్కన సీఎం చంద్రబాబు నాయుడు. ఇక అమరావతికి సహకరిస్తా, ఇక వికసిత్ భారత్ లక్ష్యాన్ని ఏపీ గ్రోత్ ఇంజన్ కావాలి అన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఇక నేను సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబును చూసి చాలా నేర్చుకున్నా. ఇక రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు వెల్లడి. ఇక ఏపీలో అమరావతి పునర్నిర్మాణ పనులు శంకుస్థాపన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చాక్లెట్ గా గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ. ఇక జలదోపిడికి ఏపీ సర్కార్ మరో స్కెచ్. తాగునీళ్ళ పేరుతో ఇంకో 10 TMCలను ఇండియన్ ఇక సాగర్ దాడి కాలువ నుంచి తీసుకెళ్తామనే బోర్డుకు లేక ఇప్పటికే కోటకు మించి నీటిని ఎత్తుకెళ్లిన పక్కా రాష్ట్రం. ఇక ప్రస్తుత సాగర్ సెక్షన్లను వాడుకోవడానికి ఉన్నది 15 TMCలే. తర్వాత ఇయాల్టీ నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్, డిగ్రీకి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇయాల్టీ నుంచి ప్రారంభించనున్న ఇక విద్యాశాఖ. ఇక రాష్ట్రంలో సర్కారు ప్రైవేటు డిగ్రీ కాలేజీలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది. ఇక డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు 3 విడతలో చేపట్టున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఎవరైతే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుత డిగ్రీలో చేరాలనుకుంటే దోస్తులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఢిల్లీని ముంచెత్తిన వాన, ఇక భారీ వర్షాలకు ఢిల్లీ అతలకుతలం మైంది. ఇక జనజీవనం అస్తవ్యస్తమైంది. ఓ ఇంటిపై చెట్టు కులడంతో 4 చనిపోయారు. ఇక వర్షం, ఈదుగాలులు కారణంగా 3 విమానాలు దారి మళ్లించారు. ఇక 200 పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. తర్వాత 7వసారి ఓడిన సన్ రైజర్స్ భారీ టార్గెట్ చేజింగ్ లో బ్యాటర్లు విఫలమవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ లో 7వసారి ఓడిపోయింది. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ 38 రన్స్ తేడాతో హైదరాబాద్ ను చిత్తు చేసింది. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 224 స్కోర్ చేయగా సన్ రైజర్ 186 పరుగులకే కుప్ప కూలింది.
తర్వాత ఇక దేశమంతా కులగణన కాంగ్రెస్ విజయమే అంటున్న కాంగ్రెస్ శ్రేణులు. ఇక శుక్రవారం రాజ్భవన్ లో కాంగ్రెస్ ను కలిసిన మంత్రి పొన్నం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ తో బీసీ సంఘ నేతలు. ఇక తెలంగాణ మాలను కేంద్రం అనుసరిస్తున్నది పిసిసి మహేష్ కుమార్ కూడా. ఇక రాష్ట్రంలో కులగణన వ్యతిరేకించిన ప్రధాని ప్రకటనతో జీర్ణించలేకపోతున్నారు అన్న మంత్రి పొన్నం. ఇక బీసీ బిల్లులు రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్ కు కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ బీసీ ప్రజా ప్రతినిధులు. ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేట్ సమస్యలు. ఇక ఒక్కొక్కరికి నుంచి 2 అంతకు మించి అప్లికేషన్లు, దీంతో ఆలస్యం అవుతున్న వెరిఫికేషన్లు. ఇక 19 లక్షల అప్లికేషన్లు 3 దశలో ఇంక్వైరీ. ఇక మీ సేవ అప్లికేషన్ కు మాత్రం స్పీడ్ గా క్లియరెన్స్. ఇక వీటిలో 4 లక్షల పైగా 1.57 లక్షల దరఖాస్తులు అప్రూవల్. తర్వాత ఇక అదిగాక మార్పులు చేర్పుల కోసం మరో 20 లక్షల అప్లికేషన్లు. తర్వాత ఇక వీటిలో ఇప్పటికే 15.93 లక్షల అప్లికేషన్లు క్లియర్ అయ్యాయి. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే కనిపిస్తుంది. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఏకంగా 19 లక్షల అప్లికేషన్లు రావడం గమన్యం. ఇక వాటిని 3 దశలో ఎంక్వైరీ చేస్తుండడం ఇందుకు కారణమని అధికారులు చెప్తున్నారు. ఇక ప్రధానంగా ఒక్కొక్కరికి 2, 3 అప్లికేషన్లు పెట్టడం వల్ల డూప్లికేట్ సమస్యలు మారిందని అంటున్నారు. ఇది కాక కార్డులో పేర్లు మార్పులు చేర్పుల కోసం గత 10 ఏళ్లలో ఏకంగా 20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిని వెరిఫై చేసి ఇప్పటికే 15,93,714 అప్లికేషన్ క్లియర్ చేసామని అధికారులు తెలిపారు. తర్వాత అభ్యర్థులు ఆన్సర్ షీట్లు సమర్పించండి. గ్రూప్ 1 ఎగ్జామ్ పై విచారణలో టీజీపీఎస్సీ హైకోర్టు ఆదేశం. మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు. ఇక విచారణ జూన్ 11కి వాయిదా. తర్వాత ఏసీబీ కస్టడీకి ఈఎన్సీ హరిరామ్. ఇక 5 రోజుల పాటు విచారించిన ఆస్తుల లెక్కలు బయటకు తీయనున్న అధికారులు. 36 ఏళ్ల సర్వీస్ జీతభత్యాలు, 6.75 కోట్లు ఖర్చు, 3.05 కోట్లు. ఇక మిగిలినవన్నీ ఆదాయానికి మించిన ఆస్తులే. ప్రాథమిక దూరంలో స్వాధీనం చేసుకున్నది కొంటే బినామీ లెక్కలు తెలిస్తే పూర్తి క్లారిటీ వచ్చే కోసం. ఇక బోనస్ కోసం తెలంగాణకు ఏపీ వడ్లు. ఇక మన బార్డర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ దళారులు దండ. ఇక రాష్ట్రంలో తక్కువ అనుకొని మన ఐకేపీ కేంద్రాల్లో విక్రయం. తర్వాత ఇక 3 రోజుల కింద హలియా మార్కెట్ కు ఏపీ నుంచి 50 లారీలు ఎంక్వైరీ ప్రారంభించిన అధికారులు. వాడపల్లి వద్ద 7 లారీలు సీజ్. ఇక బార్డర్ లో చెక్ పోస్టులు, లారీలను అనుమతించాలని డ్రైవర్ల ఆందోళన. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలను మనం చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక సన్ రైజర్స్ 7వ ఓటమి, గుజరాత్ టైటన్స్ చేతిలో పరాజయం, ప్లే ఆఫ్ అవకాశాలకు తెర. ఇక జీడిపి వృద్ధి 6.3%. భారత వృద్ధి అంచనాలు ఎస్ఎండిపి గ్లోబల్ రేటింగ్స్ లో తగ్గించింది. ఇక సపోర్ట్ తో కేరళలో ఆర్థిక స్థిరత్వం. ఇక విజుంజయ్ అంతర్జాతీయ సపోర్ట్ లో కేరళలో ఆర్థిక స్థిరత్వం సుసాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిశలించారు. ఇక ఢిల్లీలో సహా ఉత్తరాదిలో భారీ వర్షాలు. ఇక ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో అతలకుతలమయ్యాయి. ఆయా ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. తర్వాత పహల్గాం వెనుక ఐఎస్ఐ హస్తం ఉంది. ఇక బైరాషన్లో ఉగ్రవాదులు ముందస్తు ప్రణాళిక, దాడి, పరారి తంత్రాల వెనుక ఐఎస్ఐ హస్తం ఉందని ఎన్ఐఏ పేర్కొంది. ఇక రోడ్డుపైనే వైమానిక గర్జన. ఇక వాయుసేన విమానాలు సంప్రదాయ యుద్ధ చిత్రాలు భిన్నంగా నడి రోడ్డు పైన ల్యాండింగ్, టేక్ ఆఫ్ జరిపి సత్తా చాటాయి మన ఆర్మీ. యుద్ధ భయం నేపథ్యంలో పాకిస్తాన్ లోని ముజఫరాబాద్ లోని సరిపడా ఆహార పదార్థాలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్న ఓ కుటుంబం. ఇక వణుకుతున్న దాయాది. భారత్ ను నివారించండి అరబ్ దేశాల విజ్ఞప్తులు. ఇక రాయబారులో షరీఫ్ బేటీ గురావా వేట మేం భారత్ తోనే, పాక్ అమెరికా స్పష్టీకరణ. మీ గడ్డపై ముస్కురులు బ్యాన్స్. ఇక వారి వేటలో భారత్ ను తోడ్పడండి. దాయాదికి ఉపాధ్యక్షుడు. ఇక మాజీ ఉగ్ర చరిత్ర బిలాల్. 8వ రోజు పాక్లు కాల్పులు. ఇక 5 సెక్టర్లు కాల్పుల విరమణకు పాక్ తుట్లు. ఇక ఉద్రక్త తలపై త్వరలో భద్రతా మండలి భేటీ అయ్యే అవకాశం. ఇక భారత్ పహల్గాం దాడి ప్రతీకార ప్రయత్నాలు చూసి పాకిస్తాన్ బెదిరిపోతుంది. ఉద్రక్తతలను తగ్గించేలా భారత్ ఒప్పించాలంటూ అరబ్ దేశాలు ఆశ్రయించాయి. ఇక పాక్ లో ఆ దేశాల రాయబారులతో ప్రధాని షహబాజ్ షరీఫ్ అత్యోక భేటీ అయ్యారు. మరో పాక్ ప్రేరేపిత హ్యాకర్ గ్రూపులు భారత వెబ్సైట్లు శుక్రవారం భారీగా వెబ్సైట్లు దాడులు దిగాయి. ఇక సైబర్ గ్రూప్ 1337 నేషనల్ ఫైబర్ క్రూ పేరిట దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం వర్గాలు వెల్లడించి ఇదంతా పాక్ హైబ్రిడ్ యుద్ధ తంత్ర భాగమని అనుమానిస్తున్నారు.
ఇక అభివృద్ధి అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు, ఇక అభివృద్ధి అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని ఓల్డ్ సిటీ, గౌలిగూడ, అంబర్పేట, సనత్ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలు కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ రాష్ట్ర అభివృద్ధి మీదట ప్రతిబింబించేది హైదరాబాద్ సిటీ అన్నారు. తర్వాత ఇక గ్రూప్ 1 నియామకులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక గ్రూప్ 1 నియామకాలపై గత నెలలో ఇచ్చిన స్టేని ఎత్తివేందుకు హైకోర్టు నిరాకరించింది. స్టే ఎత్తివేసి నియామకాలు అనుమతిస్తే ఇక తర్వాత విచారణ జరిపిన అర్థం కాదని అభిప్రాయపడింది. ఈ విచారణ జూన్ 11కు వాయిదా పడింది. తర్వాత ఇక ముందస్తు బెయిల్ ఇవ్వలేం. ఇక ఫోన్ ట్యాంపరింగ్ కేసులో నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టు చుక్కెదురైంది. ఇక ముందస్తు బెయిల్ ఇవ్వలేమని, విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పేసింది. ఇక తెలంగాణ మార్గదర్శి. ఇక కులగణన అంశంలో దేశానికి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్పష్టీకరణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేసిందన్న ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ప్రభుత్వ పథకాలను వర్తింపచేసే ప్రక్రియ మొదలు పెట్టిందని వెల్లడి. ఇక జాతీయ కులగణనలో తెలంగాణ విధానాన్ని అనుసరించాలి, సిడబ్ల్యూసి తీర్మానం ఇక మమ్మల్ని చూసే కేంద్రం ముందుకు వచ్చిందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఢిల్లీలో జరిగిన భేటీకి ఖర్గే, రాహుల్, ప్రియాంక తదితరులు హాజరు. ఇక సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక దేశంలో త్వరలో చేపట్టనున్న కులగణన చేర్చాలని, జనగణనలో కులగణనను చేర్చాలని కేంద్ర నిర్ణయం వెనుక కాంగ్రెస్ పార్టీ ద్వితీయ పోరాటం ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పేర్కొంది. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఎన్నికలు వచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి చూపించిందని, ఇక దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని కొనియాడింది. ఇక తెలంగాణలోని అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించి పారదర్శకంగా నిర్వహించిన కులగణన నమూనానే కేంద్రంగా అనుసరించాలని తీర్మానించింది. ఇక దేశంలో అణగారిన వర్గాలను విద్య, ఉపాధి, రాజకీయ అంశాలు న్యాయం చేసేలా జనగణనను ఎప్పట్లో పూర్తి చేస్తుందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేసింది. ఇక శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీ అక్బర్ రోడ్ లో పార్టీ ప్రధాన కార్యాలయంలో సిడబ్ల్యూసి సమావేశమైంది. తర్వాత ఇక దేశాభివృద్ధి ఏపీని ఇంజన్ గా చేస్తాం. ఇక అమరావతిలో పలు అభివృద్ధి పనులను రిమోట్ కంట్రోల్ తో ప్రారంభిస్తున్న నరేంద్ర మోదీ. చిత్రంలో గవర్నర్ జస్టిస్ నజీర్, ఇక సీఎం చంద్రబాబు నాయుడు. ఇక అమరావతి పునః ప్రధానోత్సవాలో ప్రధాని మోదీ. ఇక రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటుంది. రైలు, రోడ్డు ప్రాజెక్టు కేంద్రం రూపాయల కోట్లు అందిస్తుందని హామీ ఇచ్చారు నరేంద్ర మోదీ. ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీ భుజంతో పాటు నా భుజం కలిపి పనిచేస్తా రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ యువకులు కళలను నిజం చేసేందుకు అంకిత భావంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమరావతి పునఃప్రారంభంలో భాగంగా 58,000 కోట్లు విలువైన పనులను ప్రధాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. వెలగలపూడిలోని సచివాలయంలో వెనుక భాగంలో నిర్వహించిన సభ ప్రధాని మాట్లాడుతూ తల్లి దుర్గభవాని కోలుకున్న పుణ్యభూమిపై మీ అందరికీ కలవడం ఆనందంగా ఉందని దాదాపు 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు నరేంద్ర మోదీ. తర్వాత ముంచెత్తిన నష్టం. ఇక ఆకల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ఆగమానం. ఇక వాన దాటిన పలు చోట్ల కొట్టుకుపోయిన వడ్ల వాసులు. ఇక కొనుగోలులో జాప్యం రైతులకు తప్పని యాతన. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురంలో చెరువులోని కొట్టుకుపోయిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతు దొడ్డిపట్ల రాములు. కనీసం ప్రభుత్వం అనేది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కొన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం, బాధ్యత అనేది ప్రభుత్వం. అక్కడ టెంపరీ షెడ్లు ఏర్పాటు చేయాలి రైతులకు ఇబ్బంది కలగకుండా. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలు చూద్దాం. ఇక డోస్ ఆఫ్ నోటిఫికేషన్లు జారీ. డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు. ఇక 10 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్. ఇక 29 సీట్ల కేటాయింపు. ఇక విద్యాశాఖ డోస్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్న ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి, శ్రీదేవ సేన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఎవరైతే ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు ప్రస్తుతం డిగ్రీలో చేరాలనుకునే వాళ్ళు దోస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. తర్వాత 29 సీట్ల కేటాయింపు కూడా ఉంటుంది. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్. ఇక రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించండి అన్న కమిటీ. ఇక సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో వెనుకబాటుతనం గుర్తింపునకు కులగణన జరపండి. ఇక తెలంగాణ నమూనా దేశానికి ఆదర్శం కావాలి. ఇక ప్రైవేటు సంస్థల్లో కోటా కోసం చర్యలు చేపట్టాలి. బీహార్ ఎన్నికల్లో కోసమే కులగణన ప్రకటన. మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇక పహల్గామ్ పై ఇంకెంత కాలం మౌనం. ఇక సిడబ్ల్యూసి ఇక కులగణనపై గతంలో మా డిమాండ్ వ్యతిరేకించారు. రాహుల్ ఒత్తిడి వల్లే దిగి వచ్చారు. ఇక ఈ క్రెడిట్ పూర్తిగా రాహుల్ గాంధీకి అన్న ఖర్గే.
ఇక దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన రాష్ట్రం తెలంగాణ ప్రతిష్టాను దేశ స్థాయిలో దాటిన అందరికీ అభినందనాలు. ఎక్స్ వేదికలో రేవంత్ రెడ్డి. ఇక గవర్నర్ కు కాంగ్రెస్ బీసీ నేతల ధన్యవాదాలు. మహేష్ కుమార్ నేతృత్వంలో జిష్ణుదేవును కలిసిన నేతలు బీసీ బిల్లును ఆమోదించి రాష్ట్రపతి పంపించినందుకు కృతజ్ఞతలు తెలిపి మరి సన్మానం. ఇక అమరావతికి ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలుస్తా, చంద్రబాబు రాకతో దుష్ట గ్రహాలు తొలగిపోయాయన్న నరేంద్ర మోదీ. ఇక స్వర్ణాంధ్ర సాధనకు అమరావతికి శక్తి. ఇక ఐటీ, ఏఐ, విద్యా, వైద్యానికి లీడింగ్ సిటీ. ఇక రికార్డు స్థాయిలో పూర్తికి కేంద్రం మద్దతు. ఇక భారీ ప్రాజెక్టులు పూర్తి, బాబుకు నోట్ సాటి లేరు. అమరావతి పూర్తయ్యాక ఏపీ జీడిపి ఎక్కడెళ్తుందో ఊహించగలను. ఇక అంతరిక్షంతో పాటు రక్షణలోని ఏపీ పతాక. ఇక జూన్ 21న విశాఖలో యోగా చేస్తా. ఇప్పుడు భారతదేశ శక్తి యూదాలో మాత్రమే లేదు, మన ఐక్యత కూడా ఉంది. ఇక అమరావతి పునః ప్రారంభోత్సవాలు ప్రధాని. ఇక పలు ప్రాజెక్టులు శ్రీకారం ప్రారంభం. తాను సీఎం గా ఉండగా టెక్నాలజీ గురించి బాబును చూసి నేర్చుకున్నా అన్న ప్రధాని నరేంద్ర మోదీ. ఇక అవకాశాలు రాజధానిగా ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళక్కర్లేదు. మోదీ సహకారం, చంద్రబాబు అనుభవంతో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని సత్యం ప్రజాస్వామ్యానికి ప్రతీకంగా నిలుస్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ఏపీలో పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ శంకుస్థాపన. చిత్రంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక ఆత్మగౌరవం ప్రతీక అమరావతి. ఇక ఇది కేవలం రాజధాని నగరమే కాదు, అది కోట్ల మంది ప్రజల సెంటిమెంట్. ఇక 49,000 కోట్ల పనులతో పునరుజ్జీవం. ఇక 3 ఏళ్ల రాజధాని పనులు చేస్తాం, మోదీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం. ఇక క్వాంటమ్ వ్యాలీగా అమరావతి చంద్రబాబు. ఇక వేదికపై నాతో తరు. ఇక చాలా మంది నిద్ర లేని రాత్రులే. ఇక ఇండియా కూటమిపై కేరళలో మోదీ సెటైర్లు. వడదెబ్బకు మృతులకు 4 లక్షల పరిహారం. ఇక రాష్ట్రంలో వడగాలులు ప్రభావిత మండలాలకు 588. ఇక రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. సిఎస్ఆర్ నిధులు వినియోగించుకోవాలని మంత్రి పొంగులేటి. వడగాలులపై ప్రణాళిక విడుదల. ఇక చేతికొచ్చిన పంటను ముంచిన వాన. పలు జిల్లాలో వరి, మిర్చి, మామిడి పంటలకు భారీ నష్టం. 10 రోజుల్లో 10 లక్షల సైబర్ దాడులు. ఇక పహల్గాం ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు. ఇక భారత రక్షణ, టెలికాం, రవాణా, విద్యా రంగాల వెబ్ సర్వర్లోకి చొరబడే యాత్నాలు. ఇక పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్, మొరాకో మధ్య ప్రాంత్య దేశాల్లో తిష్ట వేసి దాడులు. ఇక పాక్ ప్రధాని షహబాజ్ యూట్యూబ్ ఛానల్ పై భారత్ నిషేధం విధించింది. ఇక ఆర్థిక దిగ్బంధంలో పాకిస్తాన్ కేంద్ర వ్యూహరచన. ఇక FATF గ్రే లిస్ట్ లో పాక్ ను తిరిగి చేర్చేలా ప్రయత్నాలు. ఫలిస్తే దేశానికి విదేశీ పెట్టుబడులు. ఇక IMF ఆర్థిక ప్యాకేజీ అడ్డుకునే చర్యలు కూడా చేపడుతుంది భారత్. ఇక పెద్దపల్లి ఎయిర్పోర్టు బసంత్ నగర్ కాదు, అంతరంగంలో. ఇక 591 ఎకరాలు గుర్తింపు కేంద్రానికి ఆ భూములు పరిశీలించిన కేంద్ర బృందం. ఇక భూభారతి సమస్యలు తీరేనా. ఇక వీధి విధానాలపై వివరంగా చెప్పేవారివే అవగాహన సదనంలో భూ సమస్యలపై అనేక సందేహాలు ఎలిబుచ్చిన రైతులు. ఇక నిష్పత్తి చేయలేకపోతున్న తహసీల్దారులు. ఇక సందేశాలను భూ నిపుణులు సునీల్ సమాధానం. ఆంధ్ర జ్యోతితో సంభాషణలు. ఇక గొర్రెల స్కామ్ కేసు నిందితుడిపై మోయిదీన్ ఇంట్లో ఏసీబీ సోదాడు. కీలక బ్యాంక్ లావాదేవీలు గుర్తింపు. ఇది 700 కోట్ల కుంభకోణం అని గతంలో తెలిసి చెప్పిన అధికారులు. తర్వాత ఇక ఎకరానికి 68 బస్తాలు DRR ధాన్ 75 రకం వరి. ఇక వంగడంలో అధిక దిగుబడి. ఇక రకానికి కంకికి 380, 400 గింజలు వచ్చి 2 ఏళ్లలో 1000 గింజలు పరిశోధనలో వెల్లడి అన్నట్టు ఒక వార్త వస్తుంది. ఆంధ్ర జ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలన్నీ మనం ఏదో చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక పేదల ఇంట రేషన్ పండుగ. మే నెలలోనే కొత్తగా 11.05 లక్షల మంది లబ్ధిదారులు. ఇక పాత కార్డులు అదనంగా 10,12,199 పేర్ల నమోదు. ఇక 2.93 కోట్ల చేరిన మొత్తం లబ్ధి కార్డుదారుల సంఖ్య. ఇక రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్ల చేరింది. ఇక ఒక్క మే నెలలో 11.05 లక్షల మంది కొత్తగా లబ్ధిదారులయ్యారు. ఏప్రిల్ నెలకు వాటికి పూర్తి అయిన పరిశీలన మేరకు 31,084 కుటుంబాలు రేషన్ కార్డులు అర్హులు తెలిసి డైనామిక్ కి రిజిస్టర్ నమోదు చేశారు. ఈ కార్డులో లబ్ధిదారులకు సంఖ్య 93,584. అదేవిధంగా పాత కార్డులో చేర్చేందుకు 10,1299 మంది కుటుంబ సభ్యులు అర్హులుగా తెలిసి డిఆర్ నమోదు చేశారు. ఇది మొత్తం 11.25 లక్షల మంది
మే నెల నుంచి కొత్తగా రేషన్ పొందేందుకు అర్హులయ్యారు. ఇక వీరందరికీ మే నెల నుంచి రేషన్ కార్డుపై ఉచితంగా సన్న బియ్యం పొందడంతో దీంతో ఇప్పటికీ ఉన్నవారి పాటు కొత్త వారికి కలిసి అపారమైన రేషన్ అందించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రేషన్ బియ్యం కోట అదనంగా 4,431 టన్నుల నుంచి సరఫరా చేస్తున్నారు. ఇక 1.86 లక్షల టన్నుల కోట అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అమరావతి పునర్నిర్మాణ సభలో వేదికపై నుంచి అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఇక అమరావతి ఓ ఆధునిక శక్తి, దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుంది. ఇక ఏపీ ఇప్పుడు సరైన మార్గంలో ప్రయాణిస్తుంది. ఎన్టీఆర్ కలవనున్న వికాసిత్ ఆంధ్రప్రదేశ్ ను విజయం చేస్తాం. ఇక ఏపీ రాజధాని పునర్నిర్మాణ ప్రారంభం సభలో ప్రధాని నరేంద్ర మోదీ. ఇక అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి, ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్ గా మార్చే శక్తి. అచ్చ తెలుగులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో యువత కళలు నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతుంది. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుందన్న నరేంద్ర మోదీ. ఇక తెలంగాణ నమూనాని అనుసరించాలి, కులగణనపై కేంద్రానికి డిమాండ్ చేసిన కాంగ్రెస్ కమిటీ. ఇక రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలి. ఇక పాకిస్తాన్ వెంటనే తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయం. ఇక సిడబ్ల్యూసి తీర్మానాలు. సిడబ్ల్యూసి సమావేశంలో మాట్లాడుతున్న ఖార్గే, చిత్రంలో రాహుల్ గాంధీ, ఖార్గే, సోనియా గాంధీ. మరి ఇక బలహీన వర్గాల స్థితిగతులను అడ్డం పెట్టాలి, కులాలు లెక్కలు తెలియజేయడానికి కులగణన పరిమితం కాకూడదు, బడుగు బలహీన వర్గాల స్థితిగతులను అర్థం పట్టేలా ఉండాలని సీఎం అన్నారు. ఇక తెలంగాణ ఓబీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ స్థితిగతులను తెలిసేలా నిర్వహించాం. దానివల్ల ఇప్పటి వరకే వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందారు, ఇక మీదట ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కల్పించగలుగుతుంది అన్న దానిపై ఒక స్పష్టతకు రావడానికి వీలవుతుందన్న సిడబ్ల్యూసి సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసినాం. ఈనాడు పేపర్, సాక్షి పేపర్, ప్రభాత వెలుగుకు సంబంధించిన తెలంగాణ వార్తలు, తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వార్తలు అనేది కొన్ని చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.